మీ ముహూర్తంలోనే సూర్యుడు ఉదయిస్తాడు. మనకేదో 5:30, 6 అని కనపడతాడు, కానీ ఆయన 4 గంటలకే ఆయన ఉదయం అవుతుంది. దానికి అప్పటి నుంచే సూర్యకాంతులు మొదలవుతుంటాయి. పరిశీలించుకుని చూస్తే 4, 4:30 ప్రాంతంలోనే తొలి సూర్యకిరణాలు వచ్చేస్తాయి. అది మనం గ్రహించగలిగేంత స్థూలంగా ఉండదు, అది సూక్ష్మంగా ఉంటుంది. అందుకని ఉదయంలో అందరినీ నిద్రలేపేది ఆయనే. అందుకే పూజయేశ్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు ఆదిత్య హృదయంలో. భాస్కరం భువనేశ్వరం ఉద్యంతం సముద్యంతం భాస్కరం భువనేశ్వరం. అదిగో సముద్యంతం ఉదయిస్తున్నాడు, 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 పైకి వస్తున్నాడు, ఆయన ఆరాధించండి అంట. అది బ్రహ్మోపాసన, అది విగ్రహారాధన కాదు. సూర్యుడు ఒక విగ్రహం కాదు. అందుకే ప్రత్యక్ష దైవం అనే మాట మరెవ్వరికీ లేదు, సూర్యనారాయణమూర్తికి తప్ప. పరబ్రహ్మస్వరూపం సూర్యగోళం రూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపించి ఆరాధించవలసింది దీన్ని. అందుకే సూర్యగోళం